శ్రీమాత్రే నమః. నేనెప్పుడు మన ఛానల్లో చెప్తూ ఉంటా, ఎవరికైనా ఏదైనా ఇస్తే మేమిచ్చాము, దానమిచ్చాము అనే భావన కాదు, సమర్పణ భావం ఉండాలి అని. సమర్పణ అనే పదానికి అర్థమేంటో తెలుసా? ఒకప్పుడు రాక్షసులు విజృంభించి దేవతలపై దండెత్తారు. అప్పుడు దేవతలు వచ్చి దధీచి మహర్షితో మొరపెట్టుకున్నారనమాట, మా ఆయుధాలు కాపాడండి అని. ఎందుకంటే రాక్షసులు యుద్ధానికి వచ్చినప్పుడు దేవతలతో యుద్ధం చేయకుండా వాళ్ళ ఆయుధాలని అపహరించేవారనమాట. ఆయుధాలు అపహరించేస్తే యుద్ధం చేయటం తేలిక కదా, అప్పుడు గెలవటం సులభం కదా. అందుకని దేవతలకి వాళ్ళ ఆయుధాలను ఎలా రక్షించుకోవాలో తెలియలేదు. అప్పుడు దధీచి మహర్షిని శరణు కోరతారు. అప్పుడు దధీచి మహర్షి చెప్తారు, మీరేం భయపడకండి, మీ ఆయుధాలన్నింటినీ, మీ శక్తి సామర్థ్యాలన్నింటినీ నా దగ్గర దాచిపెట్టండి. నా ఆశ్రమానికి ఎవరూ వచ్చి వాటిని తీసుకుపోలేరు అని చెప్తారనమాట. అలా దధీచి మహర్షి చెప్పినట్లుగానే దేవతలు దివ్యాస్త్రాలన్నింటినీ దధీచి మహర్షి ఆశ్రమంలో దాచిపెట్టారు. దేవతలకి కొంతకాలానికి రాక్షసుల బెడద తగ్గిపోయింది. వాళ్ళని వచ్చి అస్త్రాలు తీసుకోమని చెప్పి మహర్షి చెప్తారు. కానీ ఎవ్వరూ రాలేదన్నమాట. వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇంకా ఆయుధాలు గుర్తుకు రాలా. ఎన్నిసార్లు పిలిచినా మహర్షి ఈ దేవతలు రాలేదన్నమాట. ఎన్నోసార్లు కబురు పంపించారు. ఎన్నిసార్లు కబురు పంపించినా రాకపోయేసరికి దధీచి మహర్షికి కోపం వచ్చింది. ఆ ఆయుధాలన్నింటినీ గుటుక్కున మింగేశారు. అవి జీర్ణమైపోయి ఎముకల్లోకి ప్రవేశించాయి, రక్తనాళాలలోకి వెళ్ళిపోయాయి, శరీరమంతా వ్యాపించాయి. ఆ తర్వాత కొంతకాలానికి దేవతలకి రాక్షసులు వస్తారేమో అని భయం కలిగింది. అప్పుడు దధీచి మహర్షి కాళ్ళ మీద పడి ఆయుధాలని ఇవ్వమని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు మహర్షి చెప్తారు, నేను ఎన్నోసార్లు పిలిచాను, అయినా సరే మీరు వచ్చి తీసుకెళ్లలేదు. దాంతో వాటిని నేనే మింగేశాను. అవి నాలో జీర్ణమైపోయాయి. ఇప్పుడు నన్నేం చేయమంటారు అంటారు. దేవతలకి భయం వేసింది. అప్పుడు వాళ్ళు చెప్తారు, పొరపాటైపోయింది, ఎలాగో అలాగా మా ఆయుధాలు మాకు ఇచ్చేయండి అని చెప్పి ప్రాధేయపడ్డారు. అప్పుడు మహర్షి చెప్తారు, నా రక్తనాళాలలోనూ ఎముకల్లోనూ జీర్ణమైపోయాయి. మీకు తప్పకుండా కావాలి అని అనుకుంటే గనక నన్ను చంపి నా ఎముకలు తీసుకోండి అంటారు మహర్షి. ఈ దేవతలకి భయం వేసింది. ఏం చెయ్యాలో తెలియక అయోమయంలో పడ్డారు. అప్పుడు మహర్షి చెప్తారు, నాకింక సంపాదించాల్సింది ఏమీ లేదు, కాబట్టి నాకు ఈ శరీరంతో పనిలేదు. నేను మీకోసమే జీవిస్తా. మీకు కావాలి అని అనుకుంటే ఇప్పుడే నా ప్రాణాలు తీసేసుకోండి. లేదా మీకు ఎప్పుడు ఆయుధాలు కావాలి అని అనుకుంటే అప్పుడు మీరు నా దగ్గరికి రండి. నేను ఈ దేహంలో నుంచి బయటికి వెళ్ళిపోతాను. ఆ శరీరంలోని అస్థికలన్నింటినీ మీరు తీసుకోండి. అవే మీకు ఆయుధాలుగా పనిచేస్తాయి. నా తపోబలమంతా కూడా నా అస్థికల్లోనే ఉండడం చేత మీ ఆయుధాలకి 3 తేజస్సు బలం పెరిగిపోతుందని చెప్పి వాళ్ళకి చెప్పి పంపించేస్తారు. తర్వాత కొంతకాలానికి వృత్రాసురుడు అనే రాక్షసుడు పుట్టాడు. వాడు దేవతలకి పెద్ద ఆపద తీసుకొచ్చాడనమాట. ఇంకా ఆ రాక్షసుణ్ణి జయించలేక దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే అప్పుడు బ్రహ్మగారు చెప్తారు, నేనేమీ చేయలేను. అఖండ తపోనిష్ఠుడు, చాలా బలం కలిగినవాడు, కాబట్టి నేను అతన్నేం చేయలేను. కాబట్టి ఓ పని చేయండి, దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళండి. ఆయన మిమ్మల్ని కాపాడతాడు. ఆయన కనుక తన అస్థులను కనుక మీకు ఇచ్చినట్లయితే వాటితో మీరు ఈ వృత్రాసురుణ్ణి చంపగలరు అని చెప్పి బ్రహ్మగారు చెప్తారు. దధీచి మహర్షి ఇదివరకే వాగ్దానం చేశారు కదా. దేవతలు ఏం చేస్తారంటే వెళ్ళి అస్థికలేమ్మని చెప్పి ప్రార్థిస్తారు. అప్పుడు దధీచి మహర్షి తన దేహాన్ని యోగబలంతో త్యజించి అందులో నుంచి వెళ్ళిపోయారనమాట. దేహంలో నుంచి అలా ఇచ్ఛానుసారంగా వెళ్ళిపోగలిగిన వాడే యోగి అనమాట. దధీచి మహర్షి తన దేహాన్ని వదిలిపెట్టేశారు కదా. ఆయన శరీరంలో ఉన్న అస్థులన్నింటినీ దేవతలు తీసుకున్నారు. దధీచి మహర్షి శరీరాన్ని దేవతలు సంప్రోక్షణం చేశారు. పరిశుద్ధమైన ఆ శరీరంలో నుంచి ఎముకలు తీసుకుని బ్రహ్మచక్రము అనే ఒక ఆయుధాన్ని తయారు చేశారట. వజ్రాయుధం కూడా ఆయన అస్థులలోనే పుట్టిందిట. వాటిలోంచే అనేక విశేషమైన శక్తి సంపన్నములైన ఆయుధాలు పుట్టాయి. అవి తీసుకుని దేవతలు రాక్షసులందరినీ సంహరించేశారు.
అంటే ధర్మరక్షణ కోసం దధీచి మహర్షి తనని తాను సమర్పించుకున్నారు. ఇంతకన్నా పెద్ద సమర్పణ ఇంకొకటి ఉంటుందా చెప్పండి? దేశ ధర్మరక్షణ కోసం క్షణం కూడా ఆలోచించలేదు. ఆలోచించకుండా తన ప్రాణాలని త్యజించేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సమర్పణ భావం అంటే దధీచి మహర్షి గురించే చెప్పుకుంటారు. ఎవరైనా చాక్లెట్టో బిస్కెట్టో ఇమ్మంటే ఇస్తారు గాని నీ ప్రాణాలను ఇచ్చే అంటే ఇచ్చేస్తారా? సమాజం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం, రాక్షసులని సంహరించటం కోసం ఆయన త్యాగం చేసేశారు. మనం ఈ రోజున ఎవరికీ ప్రాణం ఇవ్వవలసిన అవసరం లేదు. కానీ దేశం, సమాజం కోసం ఆలోచించాలి. సమయ సమర్పణ చెయ్యాలి. తన మన ధన రూపేణ సమాజానికి, దేశానికి సమర్పించేవారే ధన్యులన్నమాట. ఇంతకంట గొప్ప త్యాగం ఉంటుందా? ఆలోచించండి. మనం జీవితంలో ఎంత పొందామో కాదు, ఎంత పంచామో అదే మనల్ని మనుషులుగా చేస్తుంది. దధీచి మహర్షి కథ నుంచి ఏం తెలుసుకున్నాం? త్యాగం అంటే ప్రాణాలు ఇవ్వడం మాత్రమే కాదు, మన హృదయంలో కాస్త చోటివ్వటం. అలా మన హృదయంలో అవసరమైన వాళ్ళకి చోటు ఇచ్చాము అంటే అది ఎదుటివారి జీవితాన్ని నిలబెడుతుంది, వాళ్ళ జీవితాలలో వెలుగుని నింపుతుంది. అలాంటి హృదయం ప్రతి ఇంట్లో, ప్రతి పిల్లలో, ప్రతి ఇంట్లో గనక ఉంటే ఈ లోకం మళ్ళీ స్వర్గం కాదా చెప్పండి? మనుషులుగా పుట్టినందుకు మనం దేశం కోసం ఆలోచించాలి. స్వార్థంగా ఉండకూడదు. దేశం కోసం ఏం చెయ్యాలి, ఏం చేయగలము అని ప్రతి క్షణం తపన పడిపోతే అది కదా జీవితం, అది కదా కావాల్సింది. దధీచి మహర్షి అంటే పేరు కాదు, మానవత్వానికి ఒక ప్రతీక.